మిత్రులందరికీ నమస్తే. కొంతమంది నమస్తే పెట్టాలని సిగ్గు అనిపిస్తుంది. ఈ వీడియో ఊటతో ఊసిపోద్దో నాకైతే తెలియదు. ఫేస్బుక్ కూడా తీసేస్తుండొచ్చు అనుకుంటున్నా. జర తొందరగా చేసే ఉపాయం చేయరి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నరసింహం బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, తర్వాత వచ్చిన యాక్టర్లు మస్తు ఉన్నారు. ఉల్లు బాలేను వీళ్ళ సినిమాలు ఎట్లుంటాయి? దాదాపుగా ఆడోళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే ఎత్తేసుకొని పిక్క ఏమంటారు కదా, అరే సెకండ్ కూడా ఆలోచన చేయను, ఏం పీకినా పీక్తా అని డైలాగులు ఉంటాయి. 9వ తారీఖు జరిగింది కాడ అత్యాచారం కలకత్తల. 9వ తారీఖు నాడు అత్యాచారం జరిగితే కనీసము మీరు మీ ఫిలిమ్స్ ఏమంటారు సినిమాలు తీస్తే వాళ్ళంతా ఈ పగడేసేగాళ్ళంతా మీరు ఒక్క షూటింగ్ కాదు, ఒక్క సినిమా థియేటర్ కూడా రన్ కాకుండా ఒక ధర్నా లెక్క చేస్తే మీకు ఏంటంటే దేశంలో మీలాంటి వాళ్ళు నమ్మతోళ్ళు చాలా మంది ఉన్నారు నాయన. ఇప్పుడు రాజకీయ నాయకులది, క్రికెటర్లది, సినిమా స్టార్లదే ఉన్నది. అంత కష్టం చేసుకుంటుంది లేదు, లేకపోతే ఇంకోంది లేదు. కానీ మీరు బయటికి వస్తే గసవంటి లుచ్చగాళ్లకు ఏమన్నా శిక్షలు పడే అవకాశం ఏమైనా ఉంటుంది. ఏమైనా ఇట్టది ఇప్పుడేనా మీ అందరిది? థియేటర్లోనే మీ పీగుడంతా, బయట వీకలేరు. బయట వీకితే వాడన అవి పలాని వాళ్ళ కొట్టగల. ఇక ఇట్లాంటి ఇలా మనకు నచ్చదు. ఇంట్లో కూడా కొంతమంది సన్నాసులు ఉంటారు, మా యాక్టర్ని ఇట్టన్నావా అని. ఆడేదో ఇంకేదో నెల నెల ఫోన్పే గూగుల్ పే జీతం చేస్తున్నట్టు. కలకత్తల 9వ తారీఖు నాడు ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఆడ ఒక్కని పట్టుకురు, కొండందో వెలకని పెట్టినట్టు ఒక్కని పట్టుకుంటే ఆ అమ్మాయి ఒంట్లో ఏమంటారు 1.50 ml వీర్యం దొరికిందంట. దాదాపు చెప్పుకుంటీకారం అయితే కానీ ఒక మనిషికి గంత వీర్యం వెళ్తుండొచ్చునా వనకన్నా? ఆడి మనిషి అంటారా గాడిద అంటారా? గాడిద కూడా వెళ్ళదు నాకు తెలిసి. దాదాపుగా ఒక 5 నుంచి ఒక 8 మంది 9 మంది దాకా అత్యాచారం చేసి ఉంటారు. ఎవడైనా మనిషే కదా, ఎవరికైనా గదేనా. కానీ గంత వీర్యం ఉంటే లేదు, ఒక్కని పట్టుకుని ఒక్కడే చేసిండు. ఆడంటాడు ఆడు పెద్ద మోతవారు ఉన్నాడు. మరి ఆని ఇంటిలో దాస్తానడా పక్క పొంటి ఉన్న వాళ్ళంతా కలిసి నేనైతే చేసినా కానీ నన్ను ఊరిది అందరికా చెప్తుండు. ఒక్కడే చేయొచ్చు నా పని. అక్కడ మమతా బెనర్జీ, నువ్వు ఒక ఆడి మనిషివే, అసలు నీ మీద కొద్దిగా అభిమానం ఉండే కానీ నువ్వు ఆడి మనిషివా లేకపోతే ఇంకేదన్నా నాకు తెలియదు. కానీ మీ రాష్ట్రంలో ఒక అమ్మాయి పైన గట్ట అత్యాచారం జరిగితే గట్ల ఉంది. మా సజ్జనార్ సార్కు ఒక తుపాకి ఇచ్చి పంపిరి, పట్ట కాచిపడి తింటారు. జర్రంత పవర్స్ ఇస్తారా అంటే. సిగ్గి శరము లజ్జ ఏమన్నా ఉండాలి. ఫిలిం స్టార్లు కానీ, క్రికెటర్లు కానీ, లేకపోతే మేము పీగుడు మంత్రం అని చెప్పుకుంటున్నంతా అమ్మాయిల పైన అత్యాచారం జరిగితే ఎవరి సెకండ్ కూడా ఆగను, ఏం బీగిరా బీగుతాను ఈ డైలాగులు కొడతారు. ఇప్పుడు కానీ రా పని. నేను మనకు అదేదో దేశంలో వీళ్ళు అయితే ఒకటే వెళ్ళి మన దేశంలో అక్కడ స్పందించినట్టు ఇక్కడ కూడా స్పందించాలి కదా. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నట్టు ఖండించాలి కదా. ఊరికనే వచ్చి బయట కూర్చొని ధర్నా చేయంగానే అయిపోద్దా? మాలాంటి వాళ్ళు మస్తు చేస్తారు. మాలాంటి వాళ్ళు చేస్తే ఏం సగదాను? మీరంతా సెలబ్రిటీలు కదా. ఈ సెలబ్రిటీలు మీరు చేస్తే ఎవరన్నా గట్టినే ఇంకా నలుగురిని పట్టుకుని ఉపాయం చేస్తారు. ఒక్కటి చేసిండు అని ఆడు కూడా చెప్తాడంట. ఒక్కటి చేస్తే గంత ఇది 150 ml ఏమంటారు, 150 ml అంటారా, గంత వీర్యం బయటకు వస్తుండొచ్చున్నా ఎవరికన్నా. మాధవిలత అక్క ఎక్కడ పోయినావు అక్క? రేవంత్ సార్ మీరు కూడా సార్ స్పందించాలి. చెప్తుంటారు కదా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఏం చెప్పిండు, నీ తల్లి అమ్మాయిల పైన ఎవడైనా అత్యాచారం చేస్తే అదే ఆఖరి రోజు అవుతున్నాడు. వాళ్ళు ఇంకా తిరుగుతున్నారట. సార్ మీరు కూడా ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతారు కదా చంద్రబాబు గారు. జర మీకేమన్నా మానం అభిమానం ఏమన్నా శరంపేగ అనేది ఉంటే ఏదైనా అమ్మాయిల పైన గట్ట జరుగుతున్నాయి. మళ్ళీ ఏమన్నంటే బేటీ బచావో లేకపోతే బేటీ పడావో, ఏం పడాల్సినా ఏం బచాల్సినా కానీ పెద్దగా సర్కల్లా గిసోండి లంగా దొంగ చేతిలో పడితే ఒక పని అయింది. ఒక్కడు నేను చెప్తే ఈకారంగా ఉంటుంది కానీ ఒక్కడు ఒక అమ్మాయిని రేప్ చేయగలుగుతాడా? వాస్తవానికి ఎప్పుడు చేయగలుగుతాడు? అమ్మాయిని చంపుతానో లేకపోతే కాలు రెక్కలు ఎరగొడతానో అప్పుడు చేయవలసిందే. కానీ ఎవడైనా ఒక అమ్మాయిని రేప్ చేయగలుగుతాడా? వానికి సహకరించిన ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద కాల్చుకుంటా, పిట్టను కాల్చినట్టు కాల్చుకుంటా, లేకపోతే వాడిని కుక్క కంటే హీనంగా కొట్టుకుంటా వీడియోలు తీసి మీరు వేసే పనికిరాని ఈ సన్నాసులు వేసే సినిమాలు ఉంటాయిగా కొన్ని, ఆ సినిమాలల్లో ఫస్ట్ వచ్చే ఆ తంబాకు తింటే గిది అవుతుంది, లేకపోతే త్రిప్లెక్స్ సబ్బు ఆడితే గిట్ అవుతుంది, లొటపీస్ ఆడితే గిట్ అవుతుంది, మాస్పత్రి అయితే గట్ అవుతుంది అంటారు కదా. ఆ జాగాలో అడ్వర్టైజ్ చేసి సాగుర్రా నాయన. అటనన్నా ఇంకోటి మారనన్నా మారుతాడేమో.
గంత అన్యాయంగా ఆ అమ్మాయి మెడబొక్క ఇరిగి లేవా ప్రైవేట్ భాగాలు మొత్తం ఇది ఇబ్బంది అయ్యి అమ్మాయి కాలు అసలు వాస్తవానికి ఉండాల్సిన కాలు ఇట్లా కాకుండా కొద్దిగా దూరం జరిగిందంటే ఆ కాలుని ఎంతగానో ఇబ్బంది పెట్టి దానికి కొట్టచ్చు. జర మానవత్వం ఉంటుంటే ఓపెన్ గా చెప్పాలంటే సెక్స్ అనేది అది ఒక అందమైన క్రీడ అని చెప్పుకుంటారు పెద్ద మనుషులు. అది ఇద్దరు కలిసి చేసుకుంటే ఎవడు గెలుస్తాడు, వీడు గెలుస్తాడా, ఆమె గెలుస్తుందా అనే అందమైన ఆటని దాన్ని ఇకారం తప్పిన చేతలు చేసి ఈ లుచ్చనా కొడుకు ఇక సరే మీరు తీసేయకండి. ఈ పాల్తులు అంజగొడుకు వీడు ఆయనమ్మటి ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చేసి తప్పించుకొని డబ్బుగల్లోలా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇంకా వేరే మతస్థుల ఈ మతం ఆ మతం మన భారతదేశంలో 12 రకాల మతాలు ఉంటాయి, కులాలు ఉంటాయి కదా. మా మతం కూడా లేకపోతే మా కులం కూడా లేకపోతే డబ్బుగల్లోడా ఎన్ని రకాలు దాచి పెడతారు. ఎవ్వరు దాయనక్కర్లేదు. ఆ కొడుకులని పందులను కొట్టినట్టు కొట్టి ఊరంతా తెగించి నడి రోజు మీద దుబాయ్ అక్కడ వేరే వేరే దేశాలలో కాల్చి చంపుతుంటారు. ఆ రకంగా కాల్చి చంపి వీడియోలు చేసి టీవీలలో కూడా ఇవ్వాలి. టీవీలలో కూడా చిన్నపిల్లలు మీరు చూడకూరి ఇది అడుడే వచ్చే టైంలో వస్తాయి కదా 4 రోజులు అడుడే పక్క పెట్టి ఇలాంటిది వేస్తే ఏమన్నా సిగ్గుశరం వస్తుండొచ్చు. ఇంకా కొంతమంది ఇలాంటి పనులు చేయకుండొచ్చు. సినిమా యాక్టర్లు క్రికెటర్లు అమ్మాయి ఆమె అయితే ఇంత పొడికి మాట్లాడుతుంటది హీరోయిన్ అమ్మ. మరి ఏడవనరే అమ్మ మీరంతా ఏమైనా కానీ పైసలు తీసుకొని జనాలను మెప్పించి ఈడంగా తిరిగిడే తప్పితే ఇటువంటి అమ్మాయిల పైన అత్యాచారం చేస్తే మాత్రం మీకు ఏమంటారు కళ్ళు కనబడాయి. జర బాత్రూంలో పోయినప్పుడు వంగవారు చెప్పుకోరా నాయన ఈ సెలబ్రిటీలు అనుకోండి. మీ సెలబ్రిటీ మేము పీకులు మాత్రం అని చెప్పుకుంటారు అంతా. ఇక ఉంటా మరి ఎక్కువ చెప్తే నాకు ఈ వీడియో ఉంటుందో ఊసిపోతే కూడా తెలియదు.